చేర్యాల పట్టణ కేంద్రంలోని స్థానిక అంగడి బజార్లోని అంబేద్కర్ బొమ్మ దగ్గర తెలంగాణ టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర నాయకులు ఓకురాజు ఆధ్వర్యంలో సభ్యత్వ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు పొగాకు జయరాం చందర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఓకురాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేర్యాలను అన్ని విధాలుగా అణిచివేతకు గురి చేసిందని, ఇప్పుడు చేర్యాల రెవెన్యూ డివిజన్ ఎంతో అవసరమని అన్నారు. అలాగే డిలిమిటేషన్ లో భాగంగా చేర్యాల నియోజకవర్గం మరలా రావాలంటే చేర్యాల రెవెన్యూ డివిజన్ ఎంతో అవసరమని, అందుకు మా టీడీపీ పార్టీ పోరాటాలు చేస్తుందని ఆయన అన్నారు. అలాగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో తెలంగాణ టీడీపీ పార్టీ బలోపేతం అవుతుందని ఆయన అన్నారు. అలాగే నరేష్ ముద్రాజ్ గారిని శాల్వాతో సత్కరించాలని. లింగం నిమ్మ గోపాల్ రెడ్డి గారు, బాలరెడ్డి గారు జయరామన్ సత్కరించాలని కోరుతున్నాం. జోహార్ జోహార్, అమర్ హై అమర్ హై, జై తెలుగుదేశం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మా కొమ్మరవెల్లి మల్లన్నను తీసుకుపోయి సిద్దిపేటలో ఆ ఆదాయాన్ని కలుపుకున్నారు. మా ప్రాంతంలో తపాస్పల్లి రిజర్వాయర్ ఉంటే అవి సిద్దిపేట ప్రాంతానికి నీళ్లు పోతున్నాయి. మరి మా ప్రాంతానికి చూసి చూడని వ్యవహారాలు నడుస్తున్నాయన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంతా జరిగింది. మరి మాకు రెవెన్యూ డివిజన్ కావాలి, మా ప్రాంతానికి పునర్వైభవం తెచ్చుకోవడానికి మాకు కాన్స్టిట్యున్సీ కూడా కావాలి. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ లో బాబు గారు ఉన్నారు, మీరు ఆ బాబు గారి దృష్టికి తీసుకుపోయి మరి మా ప్రాంతాన్ని మరొక్కసారి నియోజకవర్గ కేంద్రంగా రేపు జరగబోయే డీలిమిటేషన్ లో మీరు ప్రకటించాలని మిమ్మల్ని మా చేర్యాల ప్రాంతం నుంచి మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఇది మీరు మాకు ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సిందే. మా ప్రాంతం నుంచి కూడా మేము ఓట్ బ్యాలెన్స్ చూపిస్తాం, సభ్యత్వాలు చూపిస్తాం. ఇక్కడ ఉన్న ప్రజలలో ఈ పసుపు రక్తం ఇంకా తగ్గలేదు, పసుపు రక్తం పోలేదు, ఉన్నది. అది మీరు గుర్తించాలని చెప్పి మిమ్మల్ని మరోసారి వేడుకుంటూ ఈ కార్యక్రమానికి జనగామ నుంచి వచ్చినటువంటి మన గతంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి చీకట్ల నవీల్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీరందరికీ నమస్కారాలు. మరి ఈ సభ్యత్వ ప్రోగ్రాం వల్ల మనకు తెలుగుదేశం పార్టీ బలపడాలన్న ఆంక్ష మరి అంతేకాకుండా మన ప్రాంతము ఈ చేర్యాల గతంలో నియోజకవర్గంగా ఉండేది. బలమైన తెలుగుదేశం పార్టీకి బలమైన విజయాన్ని ఇచ్చింది. 4 సార్లు ఎమ్మెల్యేగా చేర్యాల నుంచి గెలిచిన చరిత్ర ఈ చేర్యాలకు ఉంది. 3 సార్లు మంత్రిగా కొనసాగిన నిమ్మరాజు రెడ్డి గారి చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఆనవాళ్లు మర్చిపోలేదు. మరి అన్నగారు దృష్టిలో ఉంచుకోవాలి చేర్యాల ప్రాంతాన్ని. మన ప్రాంతం చేర్యాల నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట అనేది అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వెలిగిన ప్రాంతం అన్నాం అది. మరి మా ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీగా మేము ముందుకు తీసుకుపోవడానికి అలా మీరు ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ ని కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కావచ్చు, మేము సూచన తప్పకుండా పాటిస్తున్నాం. మాకు ఇబ్బందులు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేసిండ్రు. మరి కాన్స్టిట్యున్సీ ఒకటి ఉంటే జనగామ ఉంటే మరి జిల్లా సిద్దిపేట వేసిండ్రు. భువనగిరి పార్లమెంట్ ఉంటే మరి హుస్నాబాద్ కు వచ్చేసి కోర్టు ఎలక్ట్రిసిటీ వేసిండ్రు. మరి మాకు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ ఏమో అగ్రికల్చర్ కి సంబంధించిన వ్యవహారాలకు అడ్డుకోవాల్సి వస్తుంది. మరి మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి 4 మండలాలు కలిసి మేము బచ్చన్నపేట, మద్దూరు, చేర్యాల,
నందమూరి తారక రామారావు గారంటే ఏంది, మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏంది, అవి చెప్పుకుంటేనే మరి రాబోయే రోజులలో ఖచ్చితంగా అది తెలంగాణలో మళ్ళీ మన పసుపు జెండా కనబడుతుందని వాళ్ళకు భరోసా ఇచ్చి మరి సభ్యత్వం చేయించాలి. ఈ సభ్యత్వం దేనికి, ఈ పార్టీలో సభ్యత్వం దేనికి అని చాలా మంది అడుగుతారు. ఎందుకన్నా పార్టీ సభ్యత్వం ఎందుకన్నా, మేము చంద్రబాబు నాయుడు అంటే మాకు ఇష్టమే, తెలుగుదేశం పార్టీ అంటే మాకు ఇష్టమే, కానీ సభ్యత్వము సరే అని ఎవరన్నా అన్నా కూడా వాళ్ళకి వివరించండి. సభ్యత్వం అనేది మన యొక్క కుటుంబ సభ్యులు దురదృష్టవశాత్తు ఎవరన్నా చనిపోతే వాళ్లకు ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి ఈ తెలుగుదేశం పార్టీ ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది తీసుకొచ్చింది. ఫలానా ఈ మండలంలో ఒక వ్యక్తి చనిపోతే అరే ఆయన మన తెలుగుదేశం కార్యకర్త, ఆయనకు మనము భరోసా కల్పించాలని నారా లోకేష్ గారు ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే 2 లక్షలు ఉన్నదో అది 5 లక్షలను చేయడం జరిగింది. మనం అనుకుంటాం మనం అంటే చనిపోయినప్పుడు కదా అని, కానీ ఎప్పుడు ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు. ఈ మండల కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత ముఖ్యులు మీరు 10-20 మంది ముఖ్యుల మీద బాధ్యత ఉంటుంది. మీరు సభ్యత్వం చేయించండి. ఏ రోజైతే ఇక్కడ దురదృష్టం శాతం జరుగుతుందో ఆ రోజు తెలుగుదేశం జెండా పట్టుకోపోయి నువ్వు ఆ రోజు సభ్యత్వం చేసుకున్నావు, ఇగో ఇది నీ 5 లక్షల చెక్ అని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళ ధైర్యము గాని వాళ్ళ ఇంట్లో కుటుంబం గాని వాళ్ళ పరిస్థితి ఎంత గట్టిగా ఉంటుందో మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ 100 రూపాయల సభ్యత్వం, ఈ 100 రూపాయలు కూడా లేక కాదు, లేకపోతే కథ లేక కాదు. సభ్యత్వం అనేది ఈ పార్టీ నాదిరా, ఈ తెలుగుదేశం పార్టీ నాదిరా, నేను ఇలా కుటుంబ సభ్యుని అని చెప్పేసి తీసుకున్నట్టే ఈ సభ్యత్వం అని మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే అక్కడ ప్రజలు, ఆంధ్ర సోదరులు, అక్కడ ప్రజలు నిశ్శబ్దంగా ఉన్నారు. నిశ్శబ్దంగా ఉండి ఓటు అనే హక్కుతోటి కొడితే ఆ వైఎస్ఆర్సీపీ పాతాళానికి పోయిందా లేదా అని మరొకసారి తెలియజేస్తున్నా. ఇక్కడ కూడా చాప కింద నీరులాగా ఇట్లనే మండలాల్లో మీటింగ్ పెట్టుకుంటూ, కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీటింగ్ పెట్టుకుంటూ, మరి పార్లమెంట్ లెవెల్లో కూడా మీటింగ్ పెట్టుకుంటూ మనము మన జెండా చూపియాలి. ముఖ్యంగా మన జెండా చూపియాలి ఈ ప్రజలకి ముందు అంటే ప్రతి ఒక్క యువకుడు మరి యువకులు కూడా మీ బండి మీద తెలుగుదేశం స్టిక్కర్ వేయండి. మీ సోషల్ మీడియాలో మీ సభ్యత్వం తీసుకుంటారో ఆ సభ్యత్వం ఫోటో పెట్టండి. మీ కారు అయినా లేకపోతే 2 వీలర్ ఉన్నా దానికి జెండా కట్టుకొని తిరగండి. ఎందుకంటే ప్రజలు చూస్తారు మళ్ళీ ఈ రామన్న పెట్టిన పార్టీ కార్యకర్త తిరుగుతుండు. ఏం ప్రజలారా, ఇక్కడున్న మిత్రులు అడుగుతున్నా, ఏదన్నా ఎంఆర్ఓ ఆఫీస్ పోను, ఏదన్నా ఆర్టీఓ ఆఫీస్ పో, ఏదన్నా కలెక్టర్ ఆఫీస్ పో, నువ్వు ఏందయ్యా అంటే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అంటే వాడు కూర్చోలేకపోతే మీరు నన్ను నిలదీయండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తకున్న క్రెడిబిలిటీ ఏ పార్టీకి లేదు, ఏ పార్టీ కార్యకర్తకు లేదు. అందుకే చెప్తున్నా, రాబోయే రోజులలో ఈ పార్టీని బలోపేతం చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు జనగామ నియోజకవర్గంలో నేను మీటింగ్ పెడతా అన్నప్పుడు మన ఒగ్గురాజు ఉన్నాడా, మన ఒగ్గురాజు అన్నా నా మండలంలో మీటింగ్ పెట్టాలి అన్నాడు. సరే రాజు, నువ్వు ముందుకు వచ్చినావు, నువ్వు పెట్టాలి, నేను కూడా వస్తా, విజయవంతం చేద్దాం అనుకున్నాం. అయినా సమస్య లేదు. నాకు ఏదో ఇప్పుడు ఇక్కడ వచ్చి నేను అర్ధగంట మాట్లాడిపోతే నా పని కాదు. నా పని ఏంటంటే మీరు ఇలా సాయంత్రం కూర్చోండి, మీరు ఊరు చెరువు మండలంలో కూర్చోండి, ఊరుకాడ కూర్చొని మరి పార్టీ సభ్యత్వం ఎలా చేయాలని ఆలోచించండి. ఓటర్ లిస్ట్ తీసుకోండి, ఆధార్ కార్డు సేకరించండి, మీరు సభ్యత్వం చేయండి. ఎక్స్ప్లెయిన్. చర్యాల మండలంలో మరి పార్టీ సభ్యత్వం రావడం జరిగింది. ఎందుకంటే పార్టీ సభ్యత్వం అనేది చాలా ముఖ్యం. ప్రతి పార్టీలో వాళ్ళ ఐడెంటిటీ కానీ లేకపోతే వాళ్లకు ఒక భరోసా కానీ ఇచ్చేది ఒక అంటే ప్రతి పార్టీ ఉంటుంది. ఆ పార్టీలో చేరాలి, సభ్యత్వం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానికి ఏ విధంగానైతే మనకు ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఏదైతే అటాచ్ చేశారో మరి కార్యకర్తలను కాపాడుకోవడానికి మరి నారా లోకేష్ గారు 2 లక్షల నుంచి 5 లక్షలను చేయడం జరిగింది ఇన్సూరెన్స్. అదేవిధంగా సభ్యత్వం తీసుకున్నాక ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా దానికి కూడా ఇన్సూరెన్స్ ఉన్నది. అదేవిధంగా మరి ఈ మధ్యన పార్టీ కూడా మరి మట్టి ఖర్చులకు కూడా ఒక 10,000 ఇస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగినది. ఎందుకంటే కార్యకర్తలు ఎక్కడ ఉన్నా కూడా అనుకోకుండా దురదృష్టవశాత్తు ఏమైనా ప్రమాదం జరిగితే ఫస్ట్ కార్యకర్తను కాపాడుకోవాలి.
కార్యకర్తే పార్టీకి వెన్నుముక్క అని సిద్ధాంతంతో మరి ఏ పార్టీ ఈ ఇన్సూరెన్స్ పెట్టనప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు. మరి ఆ సభ్యత్వం భాగంలో ఇక్కడికి వచ్చినాము. ప్రతి ఒక్కరు ప్రతి మండలంలో కానీ ప్రతి గ్రామంలో కానీ మేము సభ్యత్వం చేయబోతున్నాము. ఇప్పటికే సభ్యత్వం స్టార్ట్ అయింది. ఇంకా వేగవంతంగా ముందుకెళ్లాలని నేను ఇక్కడ మండల నాయకులకి చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఎన్నిక పోటీ చేయబోతున్నది. స్థానిక సంస్థలు కానీ లేకపోతే అక్కడ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కానీ మరి మా సర్పంచ్ ఎలక్షన్స్ కానీ అన్నిటికీ బలపరచడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ పార్టీ ఇంకా ముందుకు వెళ్లాలి. పునరంకిత భాగంలో ఏమేం చేయాలో మాకు తెలుగు యువతగా మా బాధ్యత ఉన్నది. అందుకే మేము తెలుగు యువత 17 పార్లమెంట్లు తిరగబోతున్నాము. మరి ఇది ఇవాళ 2వ పార్లమెంటు. ఇక్కడ భువనగిరి పార్లమెంట్లో ఇది 2వ నియోజకవర్గం జనగామ నియోజకవర్గం. మరి జనగామ నియోజకవర్గంలో మన ఒగ్గురాజు గారు ఉన్నారు, మరి రమణారెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇక్కడ పార్టీని ముందుకు తీసుకెళ్తామని వాళ్ళు కూడా కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా సభ్యత్వం చేసి మేము ముందుకెళ్తాము. మరి పార్టీని రాబోయే రోజులలో తెలంగాణలో ఖచ్చితంగా రెపరెపలాడే దిశగా మేము తీసుకుపోతాము.